ను భయపెడుతున్న చైన్ స్నాచర్ల భర్తం పట్టేందుకు పోలీసులు సీరియస్ గా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఘటనల ఆధారంగా బైక్లపై వచ్చి మహిళల మెడల్లో గొలుసుల్ని లాక్కు వెళ్లిన ఘటనలే ఎక్కువ. దీంతో పోలీసులు ఆ దిశగా వేటను మొదలుపెట్టారు. స్నాచర్లు ఎలాంటి వాహనాలను వాడుతూ ఉన్నారు, ఏ తరహాలో దోపిడీ చేస్తున్నారు అన్న కోణంలో కసరత్తు చేశారు. ఆపరేషన్ పల్సర్ పేరుతో స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు సిటీలో పోలీసులు. మెరుప వేగంతో వచ్చి అందని కాడికి దోచుకుని పారిపోతున్నారు చైన్ స్నాచర్లు. ఉత్తర భారతం నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్న ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు స్కెచ్ వేశారు. సిటీతో పాటుగా శివారు ప్రాంతాల్లో స్నాచర్ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్ శివారు ప్రాంతాలైన మెదక్ ఇంకా వరంగల్లో జరిగిన చైన్ స్నాచింగ్స్ తీరును బట్టి పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు. దోపిడీలు అన్ని కూడా పల్సర్ లేదా సిబిజెడ్ వాహనాల మీద వచ్చి చేసినగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ లో కూడా ఇదే విషయం బయటపడింది. దీంతో ఈ రెండు వాహనాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు పోలీసులు. పల్సర్, సిబిజెడ్ వాహనదారులను ప్రశ్నించడం మొదలుపెట్టారు పోలీసులు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ను చేశారు. పల్సర్, సిబిజెడ్ వాహనాలపై వచ్చే వారిని ఆపి గుర్తింపు కార్డులను, బైక్ డాక్యుమెంట్స్ ను తనిఖీలు చేస్తున్నారు. 20 మంది యువకుల వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఏదైతే చైన్ స్నాచింగ్లు ముమ్మరంగా ఎక్కువ జరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఈ పల్సర్ మోటార్ సైకిల్ మీద అనుమానంతో పల్సర్ బైక్స్ అన్ని చెక్ చేయడం జరుగుతున్నది. వాటి డాక్యుమెంట్స్, మిగతా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళని విచారించి తర్వాత తదుపరి చర్య గురించి లా అండ్ ఆర్డర్ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. కొద్ది రోజులుగా జంట నగరాల్లో చైన్ స్నాచింగ్లు కలకలం రేపుతున్నాయి. వరుస ఘటనలతో మహిళలు కాలు బయట పెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అంతరాష్ట్ర చైన్ స్నాచర్స్ ముఠాలు ఈ దోపిడీలకు పాల్పడుతున్నాయి. దీంతో గత 4 రోజులుగా సిటీతో పాటు నగర శివార్లో నిఘా పెట్టామని, ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.